తానా పో. ఈ రోజు సంగతి ఈ రోజు ఆలోచించమన్నాడు. రేపటి గురించి విచారించొద్దని చెప్పాడు యేసయ్య. రేపటి గురించి విచారించొద్దని నా ప్రభు చెబితే నేను విచారిస్తే ఆయన మాట మీరి పాపం చేసిన దాన్ని పాపం చేసిన అవుతా కదా. కాబట్టి రేపటి గురించి నేను ఆలోచించనని తోసేయండి. ఎందుకంటే నువ్వు ఆలోచించావనుకో దేవుడు ఆలోచించడం మానేస్తాడు. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒత్తిడి ప్రెజర్ గురయ్యావు అనుకో దేవుడు ఆలోచించడం మానేస్తాడు. నువ్వు దేవుని మీద విశ్వాసంతో వదిలేసావు అనుకో అప్పుడు దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు. నిజం. నువ్వు పట్టించుకొని నువ్వు ప్రాకులాడి నువ్వు పరిగెత్తినంత వరకు దేవుడు మౌనం అయిపోతాడు. సరికాని తిప్పలు పడుతున్నావుగా పడు అని. నా వల్ల కాదు నాయన, నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభా, నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం తప్ప నా చేత ఏమీ కావట్లేదు అని నువ్వు అప్పచెప్పినట్లయితే అప్పుడు దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడో అన్ని ఒక కొలిక్కి ఎలా వస్తాయో అప్పుడు నువ్వే చూస్తావు నీ కళ్ళారా. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నాను. 22 సంవత్సరాలుగా ఆయనతో కాస్తో కోస్తో నడిచి నేను అనుభవించిన విషయాలు మీకు నేర్పుతున్నాను. దయచేసి ఇలాగ మీరు తీసుకోండి. అప్పుడు మీకు ఆల్రెడీ ఏదైనా రోగాలు వచ్చినా కూడా కంట్రోల్ అయిపోతాయి, డెవలప్ గా కంట్రోల్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ బరువు దేవుని మీద దించుకుంటారో అన్ని విషయాల్లో సెట్ అయిపోతాయి.